ఈ కొత్తిమీర చూసారా? ఎట్లా పూతొచ్చి ఉందో. ఈ పాలినేటర్స్ కూడా చూసారు, గమనించారో లేదో. సన్నసన్నవనమాట, తుమ్మెదల్లాగా గానీ చాలా సన్నగున్నాయి. అవి తిరుగుతూ ఉంటాయనమాట. ఇవి పాలినేటర్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తాయి గాబట్టి కొత్తిమీర, మీరు ప్లేస్ ఉంటే గనక ఈ పూతొచ్చినప్పుడు వదిలేయండి. ఇంకా ఈ కంటైనర్‌లో ఉన్న బీట్రూట్ చూపిద్దాం అనుకున్నా ఈరోజు. ఒక కాస్కో కంటైనర్‌లో ఏసాననమాట. ఇప్పుడు వామ్ అయిపోతుంది గదా! ఇంగ ఈ పాటికే హార్వెస్ట్ చేయాలనమాట. ఇంతకన్నా ఉంచితే బోల్ట్ అయిపోతాయి బీట్రూటు. సో, ఎగ్జాంపుల్ చూపిద్దాం అనుకున్నా. ఏందంటే మల్టిపుల్ కనీసం ఒక 7, 8, 10 దాకా గూడా ఈ 27 గ్యాలన్ కంటైనర్‌లో బీట్రూట్స్ ఏసుకోవచ్చండి. మీరు డైరెక్ట్ విత్తనాలు సో జేసుకోవచ్చు దీంట్లోనే. ఇంగా కొన్ని ఎక్కువ పడితే మీరు తినేసుకోవచ్చు. లేదా వదిలేసినా గూడా బంచ్‌లాగా గూడా బాగా పెరుగుతాయన్నమాట. అది బీట్రూట్స్ కంటైనర్‌లో. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చెప్పండి, మీరు సక్సెస్‌ఫుల్‌గా పెంచుకోగలిగారా లేదా అని జెప్పి. ఎలాంటి సాయిల్ అయినా వాడుకోవచ్చనమాట. ఈ కొత్తిమీర చూసారా? ఎట్లా పూతొచ్చి ఉందో. ఈ పాలినేటర్స్ కూడా చూసారు, గమనించారా?